మనకి రష్యా అధ్యక్షుడైన పుతిన్ తెలుసు కదా. మరి ఆ పుతిన్ మొన్న డొనాల్డ్ ట్రంప్తో వచ్చి భేటీ అయ్యాడు. అయితే ఇక్కడ అందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ దొరికింది. అదేంటంటే ఎప్పుడు కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, లేదు అంటే ఏ బహిరంగ సభలకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పుతిన్ కేవలం రష్యన్ లాంగ్వేజ్లో మాత్రమే మాట్లాడతాడు. సో ఇది చాలా తక్కువ, మనకి ఏది ఇంగ్లీష్లో మాట్లాడతాం అనేది చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే నిన్న ఏది డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేటప్పుడేమో రష్యా లాంగ్వేజ్ మాట్లాడాడు. దాని తర్వాత మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ అందరు కూడా ఒక డౌట్ వచ్చింది, అరే అసలు ఇంగ్లీష్ వచ్చా ఈయనకి, మరి ఇంగ్లీష్ వస్తే మరి ఎందుకు ఎప్పుడు రష్యా లాంగ్వేజ్లో మాట్లాడతాడు అనే డౌట్ అందరికి వచ్చింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుతిన్కి ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు, దాని తర్వాత జపాన్ లాంగ్వేజ్ కూడా వచ్చు. సో అంతకుముందు జపాన్ వెళ్ళినప్పుడు 1980 ఆ టైంలో అనుకుంటా, అప్పుడు జపాన్ లాంగ్వేజ్లో కూడా అతను మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. సో కాబట్టి దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ కూడా, పుతిన్కి కేవలం రష్యన్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, అటువైపు ఇంగ్లీష్ వచ్చు, దాని తర్వాత జపాన్ వచ్చు, ఇంకా కొన్ని లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరిగిందనమాట.